2024లో నీట్ యూజీ పేపర్ లీకేజ్ విషయంలో సంజీవ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని ప్రధాన నిందితుడిగా చేర్చారు. అప్పట్లో బీహార్ పోలీసులు ఇతని మీద కేసు నమోదు చేసి దీన్ని సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత సంజీవ్ కుమార్తో పాటు మరో 45 మంది పైన షార్ట్ షీటు ఓపెన్ చేసింది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత సిబిఐ కోర్టులో అన్ని ఆధారాలు సబ్మిట్ చేస్తే ఇటువైపు ఈ సంజీవ్ కుమార్ ఎక్కడా కూడా ఈ యొక్క లీకేజ్లో లేడు, ఈ ముఠాలో ఆయన లేడు అని చెప్పి సిబిఐ అయితే క్లీన్ చిట్ ఇచ్చింది. సరే, ఇచ్చింది మంచిదే, కానీ అసలైనటువంటి మరి నిందితులు ఎవరు? ప్రధాన నిందితుడిగా చేరినటువంటి ఈ వ్యక్తి కానప్పుడు మరి మిగతా వాళ్ళు ఎవరు? పేపర్ లీకేజ్ ఎలా జరిగింది? గాలికి వాటంతటవే ఎగిరిపోయి ఈ నీట్ విద్యార్థుల యొక్క ఒళ్ళో పడ్డాయి. అవి మనం ప్రతిదానికి పారదర్శకత్వంగా ఉండాల్సిందే. ఇలాంటి వెధవల వల్లే కదా ఈరోజు ప్రభుత్వాలు ఇంత సమయాన్ని కోల్పోతున్నాయి. ఈరోజు ఎవడెవడో బయట దేశాల నుండి వచ్చినటువంటి వాడు ఇలాంటివి ఉపయోగించుకొని ఈ దేశంలో కుట్రలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి దేశద్రోహులు ఇలాంటివి ఉపయోగించుకొని అవతల ఉన్నటువంటి ఈ దేశం నాశనం కోరుకుంటున్నటువంటి వారితో కలిసి మొత్తం నాశనం చేస్తున్నారు. నిజంగా చెప్తున్నాను, ఆ రోజే బీజేపీ వీళ్ళ మీద కఠినమైనటువంటి శిక్షలు అమలు చేస్తే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ రోజు ఎవడెవడో ఇక్కడ ఫండింగ్ ఇచ్చి ఇలాంటి ధర్నాలు, రాస్తారోకులు, ఇలాంటి వెధవ పనులు చేసి ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరగకుండా చేస్తున్నారు. ఆ రోజే కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాల్సింది. ఇక్కడ వీడికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఓకే, క్లీన్ చిట్ ఇస్తే మరి చేసింది ఎవడు? దానికి కూడా మనం సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సిందే. అది సిబిఐ చెప్తుందా, ప్రభుత్వం చెప్తుందా, రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందా? ఎవడో ఒకటి చెప్పాలి. దీనికి క్లీన్ చిట్ ఇచ్చారు, అంతా బాగానే ఉంది. ప్రధాన నిందితుడు తప్పు చేశాడు అనేమి ఇది లేదు, అంటే నిందితుడిగా చేర్చారు. కానీ మరి చేసినటువంటి వాడి గురించి అయితే తెలియాలి కదా. అంటే ఒక తప్పు చేసిన వాడిని మనం పట్టుకోలేకపోతున్నామా? దీని అర్థం చూద్దాం దీని గురించి ఏం చెప్తారో మరి.